ఏముందన్న సినిమా మాత్రం కేజీఎఫ్ కంటే మించిపోయిందన్న సినిమా. ఇచ్చి పడేసిలు రాసి పెట్టుకోండి. మళ్ళా కేజీఎఫ్ రికార్డు కొడుతుంది సినిమా. అన్న యశ్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేసిరు. ఇది ఒక సినిమా, మంచి హిట్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టేసిండు. మళ్ళీ నాకు అర్జునుడి గుర్తొచ్చిండు. అప్పుడప్పుడు సీన్స్ చూస్తుంటే అంత కొత్తదనం చూపించిండు. సినిమా మాత్రం ఎక్కడో తీసుకుపోయిన సినిమా. రాసి పెట్టుకోండి. ఒక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. యశ్ గారి కెరియర్ లో మళ్ళీ కేజీఎఫ్ తర్వాత రికార్డ్ కొట్టి చూపిస్తాడు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్. భయ్యా టాక్సిక్ సినిమా చూస్తానని సేపు అయ్యా బాబాయ్ యశ్ అన్న ఊపేసావన్నా. కారుల్లో, హోటల్లో, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు దొరికినట్టు ఊపేసావు అంతే. ఏమి చేసావన్నా యాక్టింగ్. యశ్ అన్నని వాడాలంటే ఓళ్ళే అంతే. కన్నడ ఓళ్ళే అన్న. ఏ సినిమా తీయాలన్నా అబ్బా, కన్నడనే కాదు ఇండియా ఓల్డ్ వేడు ఊగిపోయింది ఈ సినిమా. ఖచ్చితంగా కేజీఎఫ్ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఈ సినిమాతో మనం యశ్ అన్న కొత్త కోణంలో కాదు, ఈ సినిమాతో అన్న ఖచ్చితంగా యశ్ అన్న ఈ సినిమాతో 1,00,000 కోట్లు కొట్టేశాడు అంతే. లేడీ డైరెక్టర్ అన్న కూడా గుండె ధైర్యంతో ఆమె కన్న ఛాయిస్ కాబట్టి లేడీ డైరెక్టర్ కూడా హిట్ కూడా చూపిస్తానది ఈ సినిమా. ఖచ్చితంగా పుష్ప, దురంధర్, బాహుబలి అన్ని సినిమా రికార్డులు బ్రేక్లు అయిపోయినాయి అంతే. చింపేసాడు అంతే యశ్ యాక్టింగ్ అన్న. టికెట్ 500 కాదు, 1000 కాదు, 2000, 10,000 పెట్టినా పర్లే. సినిమా చాలా బాగుంది. ఈ సినిమాతో మనం ఓల్డ్ రికార్డులు, రియల్ రికార్డు మొత్తం కొట్టేసాం అంతే. రైట్.